ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు దైవవాక్యము ధ్యానించుకుందాం. లూకాసు సువార్త 9వ అధ్యాయము. లూకాసు సువార్త 9వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనం? ఈరోజు ఇక్కడ మనం చూసినట్లయితే లోకమంతయు సంపాదించుకొని తనను తాను పోగొట్టుకొనిన ఎడల ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనమని తెలిసి కూడా మనం చాలాసార్లు ఈ లోకం వెంట పరిగెడుతూ ఉంటాం. అంటే లోకంలో ఉన్నాం కనుక లోకం వెంట పరిగెడుతున్నాము. కానీ దానికంటే ముందుగా ప్రభుల వారు చెప్పినటువంటి మాటని ఇక్కడ మనము చూడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నడవాలని చెప్పారు. అయితే అది చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే లోకము వెంబడి పరిగెత్తడము అన్నది చూస్తున్నాం. అందు గురించే ప్రభుల వారు ఇక్కడ ఏమని చెప్పారంటే, ఒకడు లోకమంతయు సంపాదించి, లోకమంతయు చాలా మనకు కావలసిన దానికంటే ఎక్కువగా సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేదంటే పరుచుకొనిన ఎడల. చాలాసార్లు చూస్తుంటాం, ఎంతగా అనుకోని డబ్బు రావచ్చు, అనుకోని సంపాదన దొరకవచ్చు, అనుకున్న దానికంటే అధికంగా దొరికి ఆ తర్వాత తను దానిని అనుభవించలేని స్థితే కావచ్చు, తన ప్రాణమును పోగొట్టుకున్న స్థితే కావచ్చు. ఇవన్నీ కూడా లోకంలో సంభవిస్తుంటాయి, మనకు తెలిసినటువంటిదే. ఇక్కడ ప్రభువు కూడా అదే చెప్తున్నారు. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమీ ప్రయోజనము? ప్రభువుని వెంబడించాలంటేనేమో తను తాను ఉపేక్షించుకొని ప్రభువుని వెంబడించాలి. ప్రభువును కాదనుకొని లోకం వెంట పరిగెత్తితేనేమో సమస్తము సంపాదించుకొని లేదా ఒకప్పుడు నష్టపరుచుకొని లేదా ఒకప్పుడు ప్రాణం పోగొట్టుకొని అవన్నీ అనుభవించిన స్థితిలో ఉన్నప్పుడు మనకేమి ప్రయోజనం అని తెలియపరుస్తున్నది. అనగా ప్రభువును నమ్ముకొని ప్రభువును విశ్వసించి ఆయన నుండి వచ్చినది పొందుకొని నడిచిన ఎడల వేరే ఉంటుంది, లోకము వెంబడి నడిచిన ఎడల వేరే ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తాము. అలాగే మనం చూసినట్లయితే ఇదే లూకాసు సువార్తలో 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అందరము చాలాసార్లు వినినటువంటి చిన్నప్పటి నుండి కథ అని చెప్పుకుంటారు, ఇది నిజ సంఘటన. మరి మనం పెద్దగైన తర్వాత ఇలా జరిగింది కదా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇదే లూకాసు సువార్త 12వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 16వ వచనం నుండి అయినా పర్వాలేదు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొనెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకడు లోకమంతయు సంపాదించుకొని నష్టపరుచుకొనిన ఎడల లేదా వ్యర్థం అయిపోయిన ఎడల వాడికి ఏమి ప్రయోజనం అని మనం వాక్యం చూసాం ఇందాకనే. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడికి పంట విస్తారంగా పండింది. పంట విస్తారంగా వచ్చినప్పుడు ఆయన ఆలోచనలు పరిగెత్తుతున్నవి, లోకం వెంబడి పరిగెత్తుతున్నవి. నేనేం చేయాలి, నేను ఎలా చేయాలి, దీనిని ఎలా సంపాదించుకున్నాను, ఎలా దాచిపెట్టుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచన తప్ప దేవుడి పైన లేదు, నీ సృష్టికర్త పైన లేదు. అందుగురించే మీరు లోకమంతా సంపాదించుకున్నా కూడా వ్యర్థమే, కానీ నీ దేవుణ్ణి మరిచి లోకం సంపాదించుకుంటే ప్రయోజనము లేదు అని మనకు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ధనవంతుడి పరిస్థితి కనుక మనం ఆలోచించినట్లయితే, ఆ ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు. దేవుడు విస్తారముగా తన గుప్పిలు విప్పి ఇచ్చినప్పుడు దానిని ఎలా భద్రపరచాలి, దానిని ఎలా ఉపయోగించుకోవాలి, దానిని ఏం చేయాలన్న ఆలోచన తప్ప ఆ దేవుని గురించిన ఆలోచన ఉండదు. అందుగురించే లోకమంతా సంపాదించుకొని లోకం వెంబడి ప్రయాణం చేస్తుంటాము, దైవాన్ని మర్చిపోయి ఉంటాము. కనుకనే తన్ను తాను ఉపేక్షించుకొని
తన సిలువను ఎత్తుకొని నడవాలని ప్రభుల వారు చెప్పారు. మనం ఈ లోకమంతా సంపాదించుకొని ఆ క్షణంలోనే నష్టం జరిగితే మనం విలపిస్తాము, రోధిస్తాము, కష్టపడతాము. ఆ సమయంలో ఏం చేయాలో ఏం తోచక ప్రాణహాని జరిగే సందర్భాలు కూడా ఉన్నవి. కనుకనే అలాంటివి చేయకుండా మీరు లోకమంతా సంపాదించుకొని మీకు ప్రయోజనం లేదు అని చెప్పడం. ఇక్కడ ధనవంతుడిని చూసినట్లయితే తన పంట సమృద్ధిగా పండినది, ఆయనకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలి, నేను ఎలా కట్టాలి, నాకు ఉన్నవి సరిపోవు, వాటిని విప్పి వెడల్పు చేసి పెద్దవిగా చేయాలన్న ఆలోచనే కానీ నాకు పంటనిచ్చిన దేవుడిని గురించి ఆయన మర్చిపోయాడు. ఆ సమృద్ధి గురించి మర్చిపోయాడు. ఆ సమృద్ధిని ఎలా దాచాలా అనేది మాత్రం ఆలోచిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ చూస్తే నేను ఎలాగూ చేతును, నేనేం చేతును అంటే ఇంకా ఇదే ఆలోచన అనమాట. ఈ ఆలోచనలో ఉండి అస్సలైన సిస్సలైన సృష్టికర్తను మర్చిపోయే అవకాశం ఉంది అని మనకి ఇక్కడ తెలియపరచబడుతున్నది. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి. ఇప్పుడు ఆలోచన ఏంటంటే నా కొట్లు విప్పుతాను, ఆల్రెడీ ఉన్నవి కానీ వాటికంటే సమృద్ధిగా పంట పండింది, వాటికంటే గొప్పవైనవి కట్టాలి. కనుక పాత వాటిని విప్పాలి, మళ్ళీ కట్టాలి. వాటిని కట్టించి గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని ఆస్తిని సమకూర్చుకొని, సరే అవన్నీ సమకూరుస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా అప్పుడు ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు. ఏమని అంటే, నా ప్రాణమా, ప్రాణముతో చెప్పుచున్నటువంటి మాటలు, నీవు అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకున్నది. ఆస్తి ఒకటి ఉంటే సరిపోదండి. దేవుడు లేకుంటే ఆస్తి అంత ఏమవుతుందో మనకు తెలియదు. అందుకే లోకమంతా సంపాదించినప్పటికీ కూడా నీ ప్రాణమును పోగొట్టుకునే ఎడల నీకేమి ప్రయోజనం. అయితే ఇక్కడ ధనవంతుడు ప్రాణంతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, చక్కగా పెంచుకుంటున్నాడు. నా ప్రాణమా ఏమని అంటున్నాడంటే, నీకు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అది దేవుడు చెప్పాలి మనకు. అయ్యా, నీకు చాలా సంవత్సరాలకు సరిపడినంత, లేదా నీ బ్రతుకు దినములకు సరిపడినంత నేను ఆయుష్నిచ్చాను భూమి మీద, నీవు అనుభవించు అని దేవుడు చెప్పి పంపించాడు. మనకు ఆయన సమృద్ధిని ఇస్తే ఆ సమృద్ధినిచ్చిన ఆయనని మర్చిపోయి ఇంకా ప్రాణముతో ముచ్చటిస్తున్న ధనవంతుని మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు, లోకమంతా సంపాదించుకున్నా కూడా ప్రయోజనం లేదు. నీ సృష్టికర్తను మరచి లోకాన్ని సంపాదించుకుంటే నీకు ప్రయోజనము లేదు. లోకం వెంట పరిగెడితే నీకు ప్రయోజనము లేదు. నీ ప్రాణముతో నీవు చెప్పుకుంటున్నావు అనేక సంవత్సరములు నీకు ఆస్తి, కావలసినంత ఆస్తి ఉన్నది, కనుక సుఖించుము, తినుము, త్రాగుము అని చెప్పుకోవడం మనం చూస్తుంటున్నాం. మన జీవితాలలో తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన సమృద్ధిని బట్టి ప్రాణంతో ముచ్చటిస్తున్నామా, లేదా సమృద్ధినిచ్చిన దేవుడితో ముచ్చటిస్తున్నామా, అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక నీవు నేను ఆలోచించాలి. ఏమని, నేనేమి చేతును, నా కొట్లు విప్పి కట్టిస్తును అని ఆలోచిస్తున్నామా, నా దేవునికి ఎలా కృతజ్ఞతా స్తుతి చెల్లించుదును అని ఆలోచిస్తున్నామా? మనం ఎలా ఉంటున్నాము? రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు తప్పకుండా. మరి ఏ కోవకు చెంది ఉంటున్నాము అదొకసారి మనము ఆలోచించుకోవాలి. అంతేకాదు సుఖించుము, తినుము, త్రాగుము ఇది మాత్రం ఉంటే సరిపోదు. నీ సృష్టికర్తను మరవకుండా ఉంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుగురించే ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని ఎడల వానికి ఏమీ ప్రయోజనము అని మనం చూస్తుంటున్నాం. లోకమంతయు సంపాదించి ఆ సంపాదించినది అనుభవించు వరకు నీవు నేను ఈ లోకంలో ఉంటామో లేదో తెలియదు. కానీ దేవుణ్ణి వెంబడిస్తే స్థిరమైన నివాసము మనకు దొరుకుతుంది. ఇది స్థిరమని మనం అనుకొని ప్రాణముతో ముచ్చటించే ఒక ధనవంతుణ్ణి చూసాం. అలాగే ఒక భక్తిమంతుణ్ణి కూడా మనం చూడొచ్చు. మనం 103వ కీర్తనలో చూస్తే చక్కగా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇతను కూడా ప్రాణంతోనే మాట్లాడుతున్నాడు, అతను కూడా ప్రాణంతోనే మాట్లాడుతున్నాడు. ఈయనేమో చెప్తున్నాడు, నా ప్రాణమా నీవు సుఖించు, నువ్వు తిను, నీవు త్రాగు, సంతోషించు అంటున్నాడు. ఇక్కడ మనము 103వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే ఎంత చక్కగా ప్రాణంకి హితోపదేశం చేస్తున్నటువంటి దావీదు భక్తుడిని చూస్తుంటున్నాం. ఏమని అంటున్నాడంటే, నా ప్రాణమా, అతను కూడా అలాగే పిలిచాడు, నా ప్రాణమా అని పిలిచాడు ధనవంతుడు. ఇక్కడ భక్తిమంతుడు ఏమని పిలుస్తున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. దేవుణ్ణి సన్నతిస్తే మనకు కావలసిన సమస్తం కూడా మనకు దొరుకుతుంది. అందుకే పరలోక ప్రార్థనలో చెప్తాం, నేడు మాకు కావలసిన అనుదిన ఆహారమును దయచేయమని దేవుడిని అడుక్కుంటాం.
పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను కూడా వాటికున్న సంతోషం మనం లేకుండా బ్రతుకుతున్నాం. ఎందు గురించి అంటే లోకం వెంట ప్రయాణిస్తున్నాము, లోకంలోనే మనము ఆ లోకానుసారమైన వాటిలో వెంట పరిగెడుతున్నాం కనుక మనము ప్రాణంతో ముచ్చటిస్తున్నాం. దేవుని నమ్మిన బిడ్డలు, భక్తులు ఏమని ప్రార్థిస్తున్నారు లేదా ఏమని ముచ్చటిస్తున్నారని చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న అంతరంగమున ఉన్నవి మనకు కనిపించవు. కానీ ఆయన చెప్పుకుంటున్న మాట ఏంటంటే, ప్రాణంతో చెప్తూ ప్రాణములో ఉన్న అంతరంగమా అని అంటున్నాడు. పైకి మనకు కనిపించేవి కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, చెవులు, కాళ్ళు ఇవన్నీ కనిపిస్తాయి. వీటితో మాట్లాడట్లేదు, అంతరంగంతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి భక్తిమంతుని చూస్తున్నాం. భక్తిహీనుడు లేదా ధనవంతుడైనటువంటి వాడు ఏమని చెప్పుకుంటున్నాడంటే, నీకు విస్తారమైన ఆస్తి ఉన్నది, నువ్వు ఇంకా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, నీవు ఉన్నన్ని రోజులు ఉంటాయని చెప్పడం మనం చూస్తుంటున్నాం. అయితే దేవుడు ఇక్కడ పిలుస్తున్నాడు ఏమనంటే, ఓ వెర్రివాడా అని పిలుస్తున్నాడు. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మనం లూకా సువార్త 9వ అధ్యాయంలో చదువుకున్నట్టుగానే, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును నష్టపరుచుకున్న ఎడల వాడికి ఏమీ ప్రయోజనం. ఇక్కడ అదే చెప్తున్నాడు, వెర్రివాడా నీకేమీ ప్రయోజనము, లోకమంతా సంపాదించుకున్నావు కానీ నీవు నీ దేవుణ్ణి మర్చిపోయావు, నీవు నీ సృష్టికర్తను మర్చిపోయావు. ఈ లోక సంపాదన ఎక్కడికి తీస్తుందంటే నీ ప్రాణంని అడుగుతుంది. ఈరోజు అంతా సమృద్ధి ఆస్తిని కూర్చుకున్నావు, రేపు నీ ప్రాణమును కూడా ఇక్కడే జమ చేయమని అంటది అని దేవుడు పిలిచి మందలించడం ఈరోజు మనము చూస్తుంటున్నాం. ఎప్పుడైతే మనకు సమృద్ధి దొరుకుతుందో నేను ఏమి చేయాలని ఇహలోకం వెంట పరిగెడుతున్నాము. కానీ ఎప్పుడైతే మనకు సమృద్ధి, సంతోషము ఇవన్నీ దొరుకుతున్నాయో నా సృష్టికర్తను ఎలా స్మరించాలని పరిగెత్తడం మంచిది అని మరి ఇదే లూకా సువార్తలోనే 9వ అధ్యాయం మనం ఇంతకుముందు చదువుకున్న విషయాలలో మనం చూస్తుంటున్నాం. తన ప్రాణమును గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని రక్షించుకొనును మనం చూస్తుంటున్నాం. మన ప్రాణం గురించి ప్రాకులాడుతున్నాం కదా, మొట్టమొదట దేవుడి గురించి, ఈ ప్రాణమునిచ్చిన దేవుడి గురించి, ఈ ఆయుష్నిచ్చిన దేవుడి గురించి, ఈ ఆరోగ్యం ఇచ్చిన దేవుడి గురించి మనం ప్రాకులాడినట్లయితే మన ప్రాణమును దక్కించుకుంటాం. నిరంతరము మనము జీవించటానికి ప్రభు కృప చూపుతాడు. కనుక నీవు నేను ఏ పని చేసినప్పటికీ కూడా ఆ దేవదేవుణ్ణి స్తుతించి స్మరణకు తెచ్చుకుంటూ ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి ఆ దేవుడి పాద సన్నిధానములో మోకరించి మొర్ర పెట్టడము మన విధి అయి ఉంటున్నది. అలాగే చూద్దాం, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, అనగా విస్తారమైన ధనమున్న వారికి నెమ్మది ఉండదనే మనం చూస్తుంటున్నాం. నిజానికి చూస్తే కూడా విస్తారమైన ధనం ఉన్న వారిని దానిని ఎలా దాచిపెట్టాలి, దాన్ని ఎక్కడ భద్రపరచాలి, పడుకుంటే కూడా నిద్ర పట్టని అనేక పరిస్థితులు మనం చూస్తాం. ఇక్కడ ధనవంతుడిని చూసాము. ఆ ధనవంతుడు అనుకుంటున్నాడు సమృద్ధి అయిన పంట ఉంది, ఏం చేయాలి, నేనేం చేయాలన్న ఒక ఆలోచన, ఒక తపనతో తన మనసు అల్లకల్లోలం అయిపోతున్నది. కనుకనే ప్రాణంతో ముచ్చటించుకుంటున్నాడు, దేవుడిని మర్చిపోయాడు. ఇక్కడ కూడా మనకు ఏమని సెలవిస్తుందంటే వాక్యము, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే, చాలా ధనం ఉంటే కూడా నెమ్మది అనేది ఉండదు, మనసు ప్రశాంతత అనేది ఉండదు, దేవుణ్ణి మర్చిపోతాము, ధనం ఎక్కడ దాచిపెడతాము అని ఆలోచిస్తాం కానీ దేవుణ్ణి మర్చిపోతాము. నీకు సమృద్ధినిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి నెమ్మది లేని పరిస్థితికి వెళ్ళిపోతుంటాం. అనగా శారీరకంగా, మానసికంగా అస్వస్థతకు గురి అయ్యే సందర్భాలు చోటు చేసుకుంటాయి. ఎందు గురించి అనంటే విస్తారమైన ధనముండుట వలన నెమ్మది లేకుండా ఉంటామని మనకు వాక్యం సెలవిస్తుంది. నిజానికి కూడా అనేకులను కూడా మనం చూస్తుంటాం. అయితే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు, కావలసినంత కలిగి ఉండుట మేలు. అధికంగా ఉంటే దాని గురించే ప్రస్తావన, దాని గురించే ఆలోచన, నేనేం చేయాలన్న ఒక దిగులు, నేను నిద్రపోవాలన్న దిగులు. ఆ సమృద్ధి ఉన్నప్పుడు కూడా సంతోషంగా తినను కూడా తినలేరు.
కనుక ఇక్కడ ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కొంచెము కలిగి ఉండటం మేలు. ఈ కొంచెం ఎలా సరిపోద్దండి, ఏం చెప్తున్నారు మీరు అని కూడా అనుకోవచ్చు. కానీ కొంచెం కలిగి ఉండుట అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న బిడ్డలకు సమస్తము తీర్చగల దేవుడు కూడా ఆయనే. ఎందుకంటే మనం ఆకలిగొని ఉండుట, దరిద్రులమైండుట ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే నీవు నేను నమ్మిన ఆ దేవుడు ధనవంతుడు కనుక ఆయన పిల్లలమైన మనం కూడా ధనవంతులుగానే ఉంటాం. ఏ నాటికి కావలసినది ఆ నాటికి అందించగల దేవుడు సమర్థుడు. అలనాడు ఏలియాకు కాకోలముల చేత ఆహారం అందించిన దేవుడు. ఆయన సమృద్ధి జీవంలోనే ఉన్నాడు, సమృద్ధి కలిగి ఉన్నాడు, ఏటి ఒడ్డున ఉన్నాడు. ఆయనకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, లేదా గొప్ప మేడ మిద్దలు కూడా లేవు. కానీ ఆయన బ్రతుకుచున్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. మనకి ఇంకా వేరేవి ఏమీ అక్కర్లేదు. కనుక వాక్యము యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలని మనం చూస్తుంటున్నాం. కనుక ఈరోజు నిజమే నేనేమి చేతునని ఈ లోకానుసారమైన ఆలోచనల చేత మనము కృంగి కృషించకుండా, నన్ను సృజించిన దేవుడు నాకు ఏ నాటిది ఆనాటు అనుభవించడానికి అందిస్తున్నాడని ఆ దేవుని నమ్ముకొని ఆ దేవుని వెంట నడవడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనము 22వ సామెతల గ్రంథంలోనే 22వ అధ్యాయము ఒక మాట చూద్దాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలగ చేసిన వాడు యెహోవాయే. అంటే ఈ రెండు రకాలైనటువంటి వారు ఉండాలి. ఈ ఇద్దరిని కలగ చేసింది కూడా యెహోవాయే, తండ్రి అయిన దేవుడే. కనుక అందరూ ఉన్నారు. నేను అలా ఉండాలని దేవుణ్ణి మర్చిపోవడం కాదు, కానీ ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలంట. మంచి పేరు ఎలా వస్తుంది? మనం చేసే ప్రతి క్రియలను బట్టి, మనం మాట్లాడే దానిని బట్టి మనకు మంచి అనేది మన సొంతం చేసుకుంటాం. ఎప్పుడు మంచిని సొంతం చేసుకుంటామంటే నీ సృష్టికర్తను అనుసరించి నడిచినప్పుడు నేను కూడా అలా చేస్తే మంచి పేరును సొంతం చేసుకుంటాం. వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. మన దేవుడి దగ్గర సమస్తం ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గర అధికంగా ఉన్నది ఏంటంటే ప్రేమ, దయ ఆయన దగ్గర ఉన్నాయి. కనికర సంపన్నుడు అని మనం అంటాం. కనుక ఆ దేవుణ్ణి నమ్ముకున్న నీవు నేను కూడా దయ కలిగిన వారమై ఉండాల్సినటువంటి అవసరత. అంతేకాకుండా ఐశ్వర్యవంతులను ధనవంతులను కలిసి ఉందురు. ఈ లోకంలో అన్ని రకాల వారిని దేవుడు పెట్టాడు. అందరూ ఒకరికి అవసరమై ఉంటున్నది. నాకెవ్వరూ అవసరం లేదు అనుకోవడానికి లేదు. నేను గొప్పవాడిని, నాకు వీరితో అవసరం లేదు అనుకోవడానికి అస్సలు లేదు. నేను దరిద్రుడిని, నేను వారితో అవసరం లేదు అనుకోవడానికి అస్సలు లేదు. ఆ ధనవంతుడే ఈ దరిద్రుడిని పిలిచే దినం ఒకటి ఉంటుంది, ఈ ధనవంతుడే ఆ దరిద్రుడిని పిలుచుకునే దినం ఒకటి ఉంటుంది అనే ఇద్దరిని యెహోవాయే చేసెను అని కూడా మనం చూస్తున్నాం. కనుక ఈ లోకములో నేను ఏం చేతును ఆలోచించుట కంటే నేను ఎలా దేవుణ్ణి స్మరణ చేసుకుంటాను అని ఆలోచించి ఆయన పాదాలు పట్టుకొని ఆయన దివ్య సన్నిధిలో మనము మొరపెట్టుకొని గోజాడి బ్రతికితే మనకు ఈ లోకములో సంపాదించినదంతా వ్యర్థం కాకుండా కనీసము అనుభవించే ఆయుష్ను దేవుడు ఇస్తాడు. దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుంటూ నీ కష్టార్జితమును అనుభవించే కృపను దేవుడు ఇచ్చేవాడై ఉంటున్నాడు. కనుకనే వాక్యం మనకి లూకాసు వార్తలో మనం చదువుకున్నాము. ఆరంభంలోనే లూకాసు వార్త 9వ అధ్యాయం ఒక్కసారి అది చదువుకొని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనం. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని ఎడల లేక నష్టపరుచుకొని ఎడల వానికి ఏమి ప్రయోజనం? అందుకే ప్రభుల వారు చెప్తున్నది, మీకేది ప్రయోజనమో అది చేయమని చెప్తున్నాడు. లోకమంతయు సంపాదించి లోకం వెంట ప్రాకులాడి అదంతా మీరు అనుభవించినప్పుడు మీకేమీ ప్రయోజనం? మీరు నిత్యుడైన సత్యుడైన ఆ దేవదేవుణ్ణి వెంబడిస్తూ మీకు కావలసిన అనుదిన ఆహారము అందుకుంటూ దాని ద్వారా తృప్తి చెంది నెమ్మది అయిన జీవితం ఈ లోకంలో జీవించుడి అని దైవవాక్యం ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిస్తుంది. కనుక వ్యర్థమైన ఆలోచనలు మాని మనము నిత్యుడగు తండ్రిని వెంటాడి వెతికి పట్టుకొని ఆయన కృపలో ఎదిగే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.